కాపు ఉద్యమకారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం కొట్టేసిన కేసులపై మళ్లీ విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాపు ఉద్యమంలో భాగంగా అప్పటి నేత ముద్రగడ పద్మనాభం రైలు రోకో నిర్వహించారు. అయితే ఈ నిరసనలో కొన్ని ఆస్తులు ధ్వంసం అయ్యాయి. దీంతో పద్మనాభంతో పాటు పలువురిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. దీంతో కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను గత ప్రభుత్వం కొట్టేసింది. ఇప్పుడు ఈ కేసులపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు నిందితులు జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో పోలీసుల కస్టడీలో ఉన్న 7 నిందితులను జైలు అధికారులు కోర్టులో హాజరుపరుచనున్నారు. అయితే మరోసారి నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వేల కోట్ల స్కామ్ జరిగినట్లు నిర్ధారణకు రాగా ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు కోర్టు వారి రిమాండ్ పెంచుతుందా, బెయిల్ ఇస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో 7 నిందితులు జ్యుడిషియల్ రిమాండ్ను విజయవాడలోని ఏసీబీ కోర్టు మే 20న వారి కస్టడీని జూన్ 3 వరకు పొడిగించింది. ఈ నిందితుల్లో కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఉన్నారు. కోర్టు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కేసు దర్యాప్తులో పురోగతిని తెలియజేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా గత నెల మే 31న 4 కీలక నిందితులను సిట్ 2 రోజుల పాటు విచారించింది. డబ్బు లావాదేవీలు, ఆస్తి ఒప్పందాలు, అక్రమ లాభాలతో సంబంధం ఉన్న కుటుంబ పెట్టుబడులపై ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ స్కామ్ చోటు చేసుకోగా కూటమి ప్రభుత్వం దీనిపై సిట్ను ఏర్పాటు చేసింది. నాటి నుంచి ఈ కేసులో వైసీపీ పార్టీకి చెందిన నేతలు, వ్యాపారవేత్తలు విచారణ ఎదుర్కొంటున్నారు.